హలో అండి, నా పేరు సందీప్. సందీప్ ఎనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి కవిత గారు కొత్త పార్టీ పెట్టడం అనేది జరిగిందండి. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. కవిత గారు కొత్త పార్టీ అనేది పెట్టడం అనేది జరిగిందండి ఈరోజు 31st రోజున. అలాగే వచ్చేసి దాని పేరు వచ్చేసి తెలంగాణ జాగృతి పార్టీ అండి. ఏదైతే కవిత గారు కొత్త పార్టీ పెట్టడం అనేది జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, ఇది హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జూబ్లీస్ లో నందినగర్ లో ఉందండి. మెయిన్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారు ఎందుకు వెళ్ళిపోయారనే రీజన్స్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. ఫస్ట్ ఒక 4-5 రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి అంటే గ్రిప్ అనేది ఇవ్వలేదు పార్టీలో. కేటీఆర్ గారు కానీ అలాగే వచ్చేసి కేసీఆర్ గారు కానీ గ్రిప్ అనేది పార్టీలో కవిత గారికి ఇవ్వకపోవడం వల్ల పెద్ద ప్రాబ్లం అయింది మెయిన్గా. ఇంకో విషయం ఏంటంటే, పార్టీలో ఎవరు కూడా తన మాటను ఎవరు కూడా పట్టించుకోలేదండి. అది కూడా మెయిన్ కారణం ఆ పార్టీ నుంచి బయటికి రావడానికి కారణం. ఇంకో విషయం ఏంటంటే, ఏదైతే పార్టీలో వచ్చేసి తన మాటను ఎవరు కూడా ఖాతరు చేయట్లేరు. అది మెయిన్ రీజన్ వచ్చేసి. ఇంకో విషయం ఏంటంటే, కవిత గారు కూడా నెంబర్ 2 లాగా పార్టీలో ఉన్నామని అనుకున్నారు, కానీ దాంట్లో కూడా సాధ్యం కాలేదు. ఇంకో విషయం ఏంటంటే, చాలా వరకు కొత్త పార్టీ పెట్టడం అనేది మంచి విషయమే. డెమోక్రసీలో అనేది పార్టీస్ అనేది ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ మెయిన్గా మనం దీన్ని అప్రిషియేట్ చేయాలండి. అంటే డెమోక్రసీలో చాలా మంది పార్టీస్ పెడుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ పార్టీస్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయంగా నేను అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి దాని పాసిబిలిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకునే ప్రయత్నం. ఫస్ట్ వచ్చేసి దీంట్లో స్పేస్ అనేది ఉండాలండి. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టడం అనేది కాదు, దాంట్లో చాలా వరకు ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అంటే మనీ అనేది ఉండాలి కొత్త పార్టీ పెట్టాలంటే బేసికల్గా. ఇంకోటి ఏంటంటే, తన పార్టీని నడపడం అనేది చాలా కష్టం అండి. ఇంకో విషయం ఏంటంటే, సంస్థాగతంగా నడపడం అనేది చాలా కష్టం. ఫస్ట్ వచ్చేసి మనకు నాయకులు ఉండరు కాబట్టి ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు వచ్చేసి మన పార్టీ నడవాలంటే మనీ అనేది కంపల్సరీ అవసరం. అలాగే వచ్చేసి మన ఐడియాలజీ ఏంటిది, పార్టీ ఐడియాలజీ ఏముందనేది మనము మెయిన్గా ప్రజలకు అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే, పార్టీలో చాలా వరకు ఏదైతే బూత్ కమిటీస్ కానీ అవన్నీ కూడా ఫస్ట్ మనం అన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే, మన పార్టీ యాక్టివిటీస్ అండి. అంటే కొత్త పార్టీ పెట్టినప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా కష్టం. దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని అధికారంలోకి తీసుకురావాలంటే అది ఇంకొక పెద్ద టాస్క్ అనమాట. ఇవన్నీ కూడా కవిత గారు చేయాలని కోరుకున్నాం మనం కూడా. చాలా మంది పార్టీ లాగా మిగిలిపోకుండా మంచిగా ఈ పార్టీ అనేది మంచిగా ఎదగాలని మనం అందరం కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే, పార్టీలో కొత్త పార్టీ పెట్టినప్పుడు చాలా మంది కూడా ఏం చేస్తారంటే మనీ అనేది ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే, చాలా వరకు ఏం చేస్తారంటే వీళ్ళు అనేది సలహాలు అనేది ఎక్కువ ఇవ్వడం అనేది జరుగుతుంది కొత్త పార్టీ పెట్టినప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మన అడ్మినిస్ట్రేషన్ ఏమేం చేసుకోవాలి, మనం దాని మీద ఫస్ట్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందండి కొత్త పార్టీ పెట్టినప్పుడు. ఇంకోటి వచ్చేసి స్పేస్ అనేది చాలా తక్కువ ఉందండి. ఏదైతే తెలంగాణలో అయితే నాకు తెలిసినంత వరకు అయితే స్పేస్ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు కవిత గారు కొత్త పార్టీ పెట్టంగానే ఎంబడే అనేది ఎక్కువగా ఎస్టాబ్లిష్మెంట్ అయిపోదు, ఓట్స్ అనేది ఎంబడే రాకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఉంది, అలాగే బీజేపీ ఉంది, అలాగే వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఎంఐఎం కూడా ఉంది. అదే కాకుండా సిపిఐ, సిపిఎం, జనసేన, టీడీపీ అన్ని పార్టీలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు మెయిన్గా వచ్చేసి 3 పార్టీలు అనేవి ఉన్నాయి. అవన్నీ దాటుకొని అధికారంలోకి రావాలంటే చాలా కష్టం. ఇంకో విషయం ఏంటంటే, చాలా వరకు పార్టీస్ నడపలేకపోయి ఉండొచ్చు. చాలా మంది కూడా పార్టీస్ పెట్టేసి తర్వాత పార్టీని డిజాల్వ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. అది కూడా జరగవచ్చు. ఎందుకంటే మనీ కీలకం. మనీ లేకపోతే పార్టీ నడపడం చాలా కష్టం. ఇవన్నీ కూడా ఇప్పుడు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది కవిత గారు. ఇంకో విషయం ఏంటంటే, పార్టీ నడపడం ఈజీ కాదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే పెద్ద చరిష్మా ఉంది అతనికి, అయినా కానీ పార్టీ నడపలేకపోయారు 10 ఏళ్ళు. కానీ కష్టపడి 10 ఏళ్ల పాటు నడపడం అనేది చాలా గొప్ప విషయం. కానీ కవిత గారు కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని
కొత్త పార్టీ పెట్టి ఇంకో విషయం ఏంటంటే తొందరగా ప్రజల్లో ఆదరణ పొందాలి, మనం అందరం కూడా కోరుకునే ప్రయత్నం అనేది చేద్దామండి. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్